ఇంతకు ముందు కాలంలో ఉన్నదా ఏంటో తెలీదు. చాలా రహస్యంగా జరిగేటటువంటి కొన్ని విద్యలు. ముఖ్యంగా వాటిలో దశమహావిద్యలు. హ్మ్. ఇవి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు అందరూ హ్మ్. చేస్తూనే ఉన్నారు. అసలు ఈ దశమహావిద్యలనేవి ఎక్కడి నుండొచ్చినియి? అసలు ఏంటి దశమహావిద్యలు? ఒక్కొక్క దానికి ఏమేమి మంత్రములున్నాయి ఈసారి హ్మ్. చాలా మంచి క్వెషన్ అడిగినారు. చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను ఈ 2, 3 ఇయర్స్ అయితే మరీ ఎక్కువ టూ మచ్‌గా ప్రతి ఒక్కరు దశ మహావిద్యల గురించి మాట్లాడడం. అసలు మహావిద్య అంటే ఏబీసీడీ అంటే ఎల్లమ్మ, పోచమ్మ, డొంకలమ్మ, ముత్యాలమ్మ ఈ మా అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారో దశ మహావిద్యలు కూడా అందులో వేసిస్తారు. హ్మ్. దశ మహావిద్యలు చాలా డిఫరెంట్, ఇంకా చాలా పవర్ఫుల్. విద్య వేర, మహావిద్యలు ఇవి. మహావిద్యలు, గుహ్య విద్యలు ఎన్నో రకాలు ఉంటుంది. అందులో మహావిద్యలు అంటే ఇంకా చాలా చాలా పవర్ఫుల్. అయితే దశ మహావిద్యలు ఒక కథ అనేది ఎలా వస్తుందంటే, దక్ష ప్రజాపతి ఒక ఇన్సిడెంట్ ఉంది. యాక్చువల్గా దక్ష ప్రజాపతి ఒక పెద్ద హవనం యజ్ఞం పెడతారు. పెట్టేటప్పుడు అమ్మవారు నేను అంటే అందరు దేవతలందరూ పోతున్నారు. వాళ్ళు శివుని పార్వతికి ఇన్విటేషన్ లేదు ఆ యజ్ఞంలో. దేవతలందరూ పోతున్నారు. పోతూ నమ శివాయ చెప్పుకుంటూ కైలాసం ముందు నుంచి పోతున్నారు. ఆ పార్వతి మాత నమశివాయ, ఏందండి మీ అందరు ఎక్కడ పోతున్నారు? మీకు తెలియదా మీ నాన్నగారు పెద్ద హవనం యజ్ఞం పెట్టినారు, మీకు తెలియదా అంటే, అలా అనాలి. వస్తుంది మనకు ఇన్విటేషన్ వస్తుందేమో. ఇంద్రాది దేవతలు పోతున్నారు, విష్ణుమూర్తి పోతున్నారు, మళ్ళా నారదుడు నారాయణ ఎక్కడ పోతున్నారా? మీకు తెలియదమ్మా మీ నాన్నగారు పెద్ద యజ్ఞం పెడుతున్నారు. విని అరే మా నాన్నగారు అందరిని పిలిచింది నాకెందుకు పిలవలే? ఇప్పుడు కైలాసం అంటే అందరికీ తెలుసు. అందరు కుబేరుడిది అంటే తెలియదంటే మాట చెప్పొచ్చు, ఆయన ఎక్కడ ఉంటాడు. వైకుంఠం మళ్ళీ ఎక్కడో మళ్ళీ కైలాసం అంటే భూమి పైననే ఉంది. ఇది ఓపెన్ ఉంది, ఓపెన్ ఎయిర్ చద్బిని శివక కైలాష్కో ఆసక్తి ఉండొచ్చు, రావచ్చు, కలవచ్చు, ఎందుకు రాలే? మళ్ళీ అమ్మవారు అంటది శివుని, నేను మా నాన్నగారు ఎవరు పంపించవచ్చు, మళ్ళీ ఎందుకు రాలేదో నాకేం అర్థమైతే లేదు. నేను నాన్నగారు ఈ హవనం అవుతుందో నేను పోయి వస్తాను అండి. శివుడు అంటే, చూడు పార్వతి అంటే పార్వతి అంటే అది దట్ ఈస్ ఫస్ట్ జన్మ సతీ. చూడు సతీ, వాళ్ళు పెద్దోళ్ళు. ఇంకా దక్ష ప్రజాపతి ఆయన నార్మల్ కాదు, ప్రజాపతి. ఆయనకి అన్ని తెలుసు. ఆయనకు తెలియదు అంటే కాదు, నేను నమ్మను. ఆయనకు అన్ని తెలుసు. ఇంకా ఎవరైనా ఇన్విటేషన్ ఇవ్వాలో వాళ్ళందరూ వెళ్తున్నారు. మనకు కూడా ఇన్విటేషన్ ఉంటే ఖచ్చితంగా ఇన్విటేషన్ వచ్చిందా వెళ్దాం. నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? కాదు వీళ్ళందరూ పోతున్నారు కదా, మా నాన్న నేను లేకుండా ఇంతవరకు ఏం హవనం చేయలే, యజ్ఞం చేయలే, నేను పోవాలి అని. కాదు జాగు, మీ ఇన్విటేషన్ వస్తే మనం ఎందుకు టెన్షన్ పడతావు? అందరిని పిలిచినప్పుడు ప్రతిసారి నువ్వు ఉన్నప్పుడే మీ నాన్న హవనం చేస్తే ఈసారి కూడా ఖచ్చితంగా ఉంటుంది. సరే అని ఆగితే ఇక చాలా సేపు అయింది. ఇంకా మిగతా వేరే వాళ్ళు అందరూ ఫుల్ రోడ్ పైన ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎవరి ఇంట్లో ఎవరు లేరు. అమ్మవారేమో అసలు బాల్కనీ నుంచి చూస్తుంది కైలాసం నుంచి, ఏంది అందరు పోతున్నారు, నాకు ఇన్విటేషన్ లేదు, చాలా టైం అయింది. మళ్ళా సాయంత్రం వరకు ఆగేసి, చూడండి నేను వెళ్తాను, అందరు దేవతలు అందరు వెళ్ళిపోయినట్టున్నారు, మనకు ఎక్కడో మిస్టేక్ అయిందబ్బా నాన్నగారితో, మనం పోదాము, నేను పోతాను, మీరు రండి, మీరు లేకపోతే పని చేయండి, నేనే పోతాను, మీరు మనం కాదు నేనే పోతాను, ఎందుకంటే మీరైతే ఇంటి అల్లుడికైతే పిలిస్తే పోవాలి. కాదు పార్వతి, నువ్వు నా భార్యవి, నా అర్ధాంగిని అంటే ఇంతకు ముందు మాట వేరే ఉంటుండే, కానీ ఇప్పుడు నా అర్ధాంగిని. ఇప్పుడు నేను వెళ్ళినా నువ్వు వెళ్ళినా మీ నాన్నగారు సగౌరవంగా మనం ఇద్దరిని పిలవాలి. పిలిస్తే మనం గౌరవంగా పోవాలి. అది అందులో మనం ఒక రెస్పెక్ట్ ఉండవు కదా ఇట్లా పిలిస్తే. మీరు ఏదని చెప్పండి, నేనైతే ఎలా వెళ్తాను అని చెప్తే, ఇంకా పార్వతి మాత మొండి చేయడం స్టార్ట్ చేసాం. సతీ రూపంలో ఉన్న పార్వతి మాత మొండి చేయడం స్టార్ట్ చేసేది. ఇక సతీ అంతా మొండి చేస్తుంది, ఇట్లా పోతా అంటే ఇక శివుడు ఏమనుకుంటా గమ్మున ఇక నవ్వుతూ, సరే ఇప్పుడైతే వద్దని అనిపిస్తుంది, ఇప్పుడు వద్దమ్మా అని. ఇక ఆమె వింటది కాబట్టి ఇక ఈమెకి ఏం మాట్లాడాలని తక్కువ లేస్తారు. లేస్తే ఇక అమ్మవారికి అర్థమైపోయింది, ఇక ఈయన ఎస్కేప్ అవుతున్నాడు ఇక్కడ నుంచి, నాకు కూడా లేనిస్తలే ఆయన ఎలా చేయాలి. తక్కువ అమ్మారు ఇట్లా ఎదురుగా నిలబడుతుంది భయంకర రూపం నుంచి, నాకు పోనిస్తావా లేవా అని కాళికా రూపంలో. ఇక శివుడు తనతో మాట్లాడదు. మళ్ళీ తనేమో ఇటు రైట్ సైడ్ చూస్తారు. రైట్ సైడ్ చూసేస్తే అక్కడే అమ్మవారేమో చిన్న మస్తికా రూపంలో వచ్చేస్తుంది. ఇక లెఫ్ట్ సైడ్ చూస్తే భువనేశ్వరి రూపంలో వచ్చేస్తుంది. ఇంకా ఇటు ఆగ్నేయ సైడ్ లో చూస్తే దుమావతి రూపంలో వచ్చేస్తుంది. ఇట్లా చూసేస్తే షోడశి రూపంలో వచ్చేస్తుంది. ఇట్లా చూస్తే మహాత్రిపుర సుందర రూపంలో వచ్చేస్తుంది. ఇటు పోవాలంటే మాతంగి రూపంలో. ఇక టక్ మన ఇట్లా ఆకాశంలో ఎగిరి పై నుంచి వెళ్ళిపోదామని శివుడు చూస్తాడు. అక్కడ తార రూపంలో ఉంటుంది. ఇక ఎట్లా కింద నుంచి భూమి నుంచి వెళ్ళిపోవాలి, కింద నుంచి పోతే అక్కడ బయలు రూపంలో నిలబడుతుంది. ఇక ఎక్కడి నుంచి పోనిస్తలేదు. యాక్చువల్గా ఏంటంటే ఆ టైంలో
కొన్ని తాంత్రిక గ్రంథాలలో 16 ఉంది మహావిద్యలు. అమ్మవారు 16 రూపాయలు ధరించింది. కొన్ని గ్రంథాల్లో ఎక్కువ ఉంది, కొన్ని అసలు ఆ టైంలో కొన్ని గ్రంథాలు 25 ఉంది, కొన్ని గ్రంథాల్లో 301 వరకు ఇంచుమించు అన్ని గ్రంథాలు ఓపెన్ చేస్తే 300 ఒక్క మహావిద్యలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. అయితే ఓవరాల్ గా మన ఋషిముని ఏం చేస్తారు, 301 అంటే పబ్లిక్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళు ఇందులో అన్నిట్లో ఒక కామన్ గా 10 మహావిద్యల్ని పెట్టినారు. అయితే అలా 10 మహావిద్యల రూపంలో ధరించింది. ధరిస్తే ఇక శివుడు అమ్మ నువ్వైతే జగన్మాతవి, నేను నీకు చెప్పేది ఏం లేదు, ఇక నువ్వు వెళ్ళాలనుకుంటే ఎల్లు తల్లి, నాకు అడిగేది ఏందని చెప్తాడు అన్నమాట. అప్పుడు అమ్మ సతీ రూపంలో ఉన్న అమ్మ వారు అప్పుడు ఆ టైంకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు అందరికీ ఆ స్టోరీ అనేది తెలుసు. దక్ష ప్రజాపతి యొక్క ఇన్సల్ట్ జరుగుతుంది. ఇన్సల్ట్ జరిగిన తర్వాత కాకపోతే ఈ దశ మహావిద్యలు ఆ టైంకి మొదటిసారి సృష్టికి ఈ మొత్తం జగత్కి తెలుస్తుంది, అమ్మవారు ఈ మహావిద్య రూపంలో ఉంటాయి అన్నమాట. అట్లా అంటే దశ మహావిద్యలు అమ్మవారిని చాలా తొందరగా ప్రసన్నం చేసుకుని ఏ కావాలంటే అది సిద్ధించుకోవచ్చు అని చెప్తుంటారు. అమ్మవారికి ప్రియమైన రూపాలు ఇవి. ఇంకా అమ్మవారిని నేను ఎలా పూజ చేయాలి, ఈ దశ మహావిద్య రూపాలలో ఒక్కొక్క రూపాలకి ఒక్కొక్క ప్రాముఖ్యత, ఒక్కొక్క దిక్కు, ఒక్కొక్క స్వరూపాలు అనేది ఉండేవి. అన్నిటికన్నా ఫస్ట్ కాళికా మాత వస్తుంది. ఇప్పుడు ఈ కాళికా మాత రూపం ఇంకొక సైన్స్. జగత్ అనేది స్టార్టింగ్ లో ఏం లేదు, జగత్లో సూర్యుడు చంద్రుడు జగత్ అనేదే లేదు, మొత్తం బ్లాక్. ఆ బ్లాక్ అనేది కూడా లేదు, ఒకటే ఒకటి ఉంది, కాలం ఒకటే ఉంది. ఆ కాలం ఒక్కటి ఎట్లానే నడుస్తుంది, ఇంకేం లేదు, కాలం తప్ప ఏం నడుస్తలేదు. ఆ కాలం ఒక్కటే ఉంది. ఆ టైంలో ఆ అమ్మవారిది ఆ మొదటి రూపం ఉంది, ఆ కాలంతో పాటు ఉంటుంది కాబట్టి దానికి కాళీ అంటారు. కాళీ అంటే చాలా మంది కాల అంటే బ్లాక్ అని హిందీలో అట్లాంటి కాళీ అట్లా కాదు, కాల అంటే కలర్. కానీ కాల అంటే అమ్మవారు పరమశివుడు ఒక్కడే ఉన్నాడు సృష్టిలో, అప్పుడు కూడా అమ్మవారు ఉంది, తన మొదటి రూపం కాళీ రూపంలో ఉంది. అందుకోసం ఆమెని ఆది విద్య అంటారు. దశ మహావిద్యలో కూడా ఆమె పేరు కూడా ఫస్ట్ వస్తాయి, అందుకోసం ఆమెని ఆది విద్య అంటారు. తర్వాత రాత్రి అంతా భయంకరమైన రాత్రి, ఒక కటువు రాత్రి, భయంకరమైన రాత్రి ఒక 1:32 o'clock ఎలా ఉంటుంది, మీరు 1:32 o'clock ఇంటి నుంచి బయట రండి, చల్లటి గాలి ఉంది, ఇంకేం లేదు, ఎవ్వరు కనబడతారు, అందరు పడుకొని ఉన్నారు. మళ్ళా మీరు అలాగే ప్రశాంతంగా ధ్యానం చేస్తారు. మనం మార్నింగ్ 3 o'clock 4 o'clock సూర్యుడు ఒక మొదటి రే అలాంటి అట్లా దూరం నుంచి కనబడుతుంది, లైట్ గా ఆకాశంలో ఒక మెరుపు వస్తుంది లైట్ గా. ఆ ఒక్క కలర్ ఫస్ట్ అప్పుడు అమ్మవారు ఒక మొదటి కిరణం వస్తుంది, ఒకటి బ్లూ కలర్ లో ఉంటుంది. అప్పుడు ఆ స్వరూపాన్ని తారాదేవి రూపం అంటారు. తార సెకండ్ తార అంటే మొదటి కిరణం, సన్ యొక్క మొదటి కిరణం. శివుడు లాంటి శివుడు ఏంది అప్పుడు సూర్యుడు రూపంలోనే ఉంటాడు, ఆయన మొదటి కిరణం ఫస్ట్ తార. కాళికా మాత రోల్ ఏంటంటే సంపూర్ణ సమానం, అన్ని కథం చేసి జీరోని మిగిలి ఉట్టి శివుడే మిగిలిపోవాలి. ఇంకా తార ఏంటంటే కంప్లీట్ గా రివర్స్, కాళీకి కంప్లీట్ గా రివర్స్ ఉన్న స్వరూపం. తారా స్వరూపంలో ఈ జగత్లో మాత తన మొదటి నేను ఈ జగత్కి అంటే తార కాళీకి కంప్లీట్ ఆపోజిట్ అనమాట. కాళీ మొత్తం సమానం, తార అమ్మ ఇక కథం చేస్తే ఈమె పుట్టిస్తుంది, మొత్తం బ్లూ కలర్ లో ఉంటది. ఇంకా ఈ కాళికా మాతకి ఎప్పుడైనా చూపిస్తే ఎట్లా చూపిస్తారు, శివుని పైన శివుడు పనుకొని ఉన్నాడు, అమ్మవారు నిలబడి ఉన్నది శివుని పైన. తారను ఎట్లా చూపిస్తాడు, శివుడు పైన కాదు అక్కడ శవం పైన నిలబడింది. శవం అంటే ఏంటి, మానవుడు, ఒక నర హై చనిపోయిన నర, उसके ऊपर तारा देवी స్థలం. ఆమె ఏంది, उसको ప్రాణ देने वाला, उसका माँ है తారా అని తల్లి. ఆమె ఇంత పెద్ద బొజ్జలో ఖడ్గం ఇవన్నీ ధరించి ఉంటది, ఒక చేతిలో కత్తెర ఉంటది, ఒక చేతిలో బ్లూ కలర్ ఫ్లవర్స్ ఉంటది. అది తారా మాత రూపం. తారా రూపంలో ఆమె ఏం చేస్తే సృష్టికి పోషణ ఇస్తుంది. ఇంకా ఇది సృష్టి రూపం. తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత సృష్టిలో ఏమొస్తుంది, సౌండ్ వస్తుంది, చిలుకలది కోయల్ కా సౌండ్ ఆతా హై. ఎన్నో రకాల పువ్వులు, తుమ్మలు, భవరోకా సౌండ్ అయిగా ఎన్నో రకాల సౌండ్స్. ఇంకా వాళ్ళు మేల్కుంటారు, సృష్టిలో అందరూ మేల్కొని సృష్టి ఎలా ఉంటదంటే అప్పుడే పుట్టిన బాబు ఎంత అందంగా ఉంటాడు, అలా సృష్టి మొత్తం ఒక అందంగా అప్పుడప్పుడే పుట్టిన బాబులాగా ఒక అందంగా ఒక కన్యా స్వరూపంలో ఒక అందం రూపంలో ఉంటది. ఒక ఆరెంజ్ సూర్యుడు, ఇంకా చుట్టంతా సృష్టి. అదే బాల త్రిపుర సుందరి. బాల త్రిపుర సుందరి అంటే అమ్మవారు సృష్టి ఓ రూపం, मतलब సృష్టి उड़ गया है,
మొత్తం సృష్టి అంతా లేచింది. మళ్ళీ అది త్రిపుర సుందర రూపంలో పరిపక్వమై 10 గంటల వరకు ఆ సృష్టి మొత్తం త్రిపుర సుందర రూపంలో వచ్చేస్తుంది. దాని తర్వాత వచ్చే రూపం రాత్రి 10 గంటల తర్వాత 12 వరకు వచ్చే రూపం ఏంటంటే సృష్టికి మొత్తం కమాండింగ్ మొత్తం తన హ్యాండ్లో తీసుకొని ఈ 14 లోకాలని తన హ్యాండ్లో తీసుకొని భువనేశ్వరి రూపం వచ్చేస్తుంది. భువనేశ్వరి రూపం తర్వాత ఇక్కడ 4 ఎప్పుడైతే ఈవినింగ్ అయితే శాంకు 4 బస్తే ఓ టైంకు మనిషి మొత్తం అంత కష్టపడిన తర్వాత మనిషి ఏం చేస్తారు నార్మల్గా ఇప్పుడు మీరు అందరూ కష్టపడతారు 4 ఏమవుతుంది ఎవరైనా కష్టపడ్డా థకాన్ స్టార్ట్ అంటే మనం కష్టపడిన దానికి ఒక టైట్నెస్ వచ్చే టైం ఏదైతే 4 o'clock ఉంటుంది. ఎవరికైనా ఎంతటి కష్టం ఆయన టైట్ ఆగిపోయినా కాదు అయిపోతుంది టైట్ 4 o'clock టైట్నెస్. ఆ టైట్నెస్ సృష్టి యొక్క టైట్నెస్ అప్పుడు సూర్యుడు దూరం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకొంచెం సూర్యుడు ఎంత మునిగిపోతాడు అటువంటి స్వరూపం దట్ ఈస్ భైరవి. దాని తర్వాత సూర్యుడు వెళ్ళిపోయాడు సూర్యుడు ఆకాశంలో సూర్యుడు కానీ వెళ్తురుంది. సూర్యుడు వెళ్ళిపోయాడు వెళ్తురుంది. ఇంత బకెట్ ఉంది బకెట్లో నీళ్ళు వేడిగా ఉంది. సూర్యుడు బాత్ లేడు చూడండి సూర్యుడు లేడు ఆయన కానీ బకెట్లో నీళ్ళు వేడిగా ఉంది. అంటే ఇక్కడ సూర్యుడు ఉన్నప్పుడు బకెట్లో నీళ్ళు వేడి ఉంటే ఒక మాట కానీ ఇప్పుడు సూర్యుడు లేడు కానీ బకెట్లో మాత్రం ఆయన ఎఫెక్షన్ ఆయన పవర్ ఆయన అన్ని ఉన్నాయి. సృష్టిలో అన్నిట్లో 3 లోకాలలో అమ్మవారు స్థిరపడి ఉంటుంది. దాట్ ఈస్ అ చిన్న మస్తికా రూపం. సాయంత్రం 6 o'clock ఆ చిన్న మస్తిక ఒక పీరియడ్ అనేది చూస్తే ఆమె రూపం అనేది అలా వస్తుంది అన్నమాట. అంటే చిన్న మస్తిక అంటే అమ్మవారు తన తల అనేది కట్ చేసి ఆ రూపంలో అక్కడ స్థిరపడుతుంది. తర్వాత ఇంకా టైం పోతుంది. ఆ సూర్యుడు ఆ వెలుతురులు అవన్నీ కూడా పోయి మళ్ళా నీళ్ళు కూడా చల్లారి మొత్తం ఒక రూపం. ఎలా అంటే ఇప్పుడు డే అనేది జస్ట్ పోలే కానీ అయిపోయింది అని ఒక ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది. ఆ టైంలో ఇప్పుడు నైట్ కదా నైట్ లో ఏంది అభిచారాది కర్మలు అభిచారాది శుద్ర ప్రయోగాలు ఓం ఫా ఠా హూ హై ఇవన్నీ సౌండ్స్ వినపడుతుంది పక్కన. దట్ ఈస్ అభిచారాది కర్మల దేవత బగ్లాముఖి దేవత. అది కూడా అయిపోయింది. ఇక రాత్రి 9 o'clock పీరియడ్ 9 o'clock పీరియడ్ తర్వాత ఇటు అటు మనం చూస్తాం. మనం ఒక రకమైన ఫియర్ అనేది మెల్లగా ఫియర్ స్టార్ట్ అయ్యే పీరియడ్ మన 9 o'clock. అప్పుడు మనకంతా చుట్టంతా ఒక పొగ ఒక రకమైన పొగ ఇంకా ఏదో సమ్ వాట్ కనబడుతుంది. 9 to 12 వరకు ఒక దువా పొగ కనబడుతాయి. దట్ ఈస్ ధూమావతి. ఓం దుమ్ దుమ్ ధూమావతి స్వాహ. చుట్టంతా పొగ అంటే దైద్యలక్ష్మి. ధూమావతి దైద్యలక్ష్మి. మొత్తం ఇక అయిపోయింది నీ కథ ఇక నీ డే అయిపోయింది నీ కథ అయిపోయింది. 9 to 12 తర్వాత ఇక నీ కథ అయిపోయింది నీదేం తర్వాత ఏంది ద మిడ్ నైట్ పీరియడ్. ఆ పీరియడ్ అనేది సాక్షాత్గా మహాలక్ష్మి పీరియడ్. మహాలక్ష్మి పీరియడ్ డే కాదు మహాలక్ష్మి పీరియడ్ నైట్ లో నైట్ 12 o'clock. నైట్ 12 o'clock నుంచి 2 వరకు మధ్యలో ఉన్న పీరియడ్ అంతా మహాలక్ష్మి. మొత్తం ఏం లేదు మొత్తం జీరో సైలెన్స్ అండ్ మహాలక్ష్మి. ఆ టైంకి సాక్షాత్ లక్ష్మీమాత మీ ఇంట్లో రావాలని షీఈస్ రెడీ. మీరు పిలుస్తే కానీ ఆ పీరియడ్ ఎవరు అందరూ పడుకుని ఉంటారు. सब सोते रहेंगे महालक्ष्मी आ जाता है आने वाले के घर में आ जाता है बोला रातों रात करोड़पति बता यही है रातों रात ऐसा लोग आदमी कभी करोड़पति बनता है. అది 2 వరకు ఉంటుంది. మన 2 తర్వాత ఉన్న పీరియడ్ మళ్ళా దట్ ఈస్ కాలి నేను ఇందాక చెప్పలేదు మళ్ళీ కాలికా పీరియడ్ 2 o'clock. కానీ 2 o'clock నుంచి పొద్దుగల 5 o'clock వరకు మధ్యలో ఈ పీరియడ్ ఏదైతే 2 నుంచి 5 వరకు మధ్యలో ఉన్న పీరియడ్ ని 64 డివైడ్ చేస్తాం. 64గా డివైడ్ చేస్తారు. 2 నుంచి పొద్దుగల 5. ఈ 64 పీరియడ్స్ ఈ 64 ఏంటంటే 64 యోగినులు. వీళ్ళందరూ ఎలా ఉంటారంటే అమ్మవారికి సేవకురాలు. ఈ 64 ఏనంటారు ఇప్పుడు నేను ఇందాక మీకు మహాత్రిపుర సుందరి చెప్పిన రాజరాజేశ్వరి అయితే మహాత్రిపుర సుందరికి 4 సేవకురాలు వామ జ్యేష్ఠ రౌద్రి శాంత. ప్రతి ఒక్కరికి ఇద్దరు 30 और फिर 8 होता వాళ్ళ అష్టమాతృకలు అంటారు. మళ్ళీ ఇద్దరు అది 16 విద్యలు 16 నిత్యలు. ఈ 16 నిత్యలకి ప్రతి ఒక్కరికి 4 సేవకురాలు. వాళ్ళే 64 యోగినులు. వాళ్ళు యోగినులు దేవతలు. వాళ్ళు యోగిని దేవతలు. వాళ్ళు అంత పవర్ఫుల్ ఉంటారు. వాళ్ళ ఎప్పుడు అమ్మవారికి అంటే అమ్మవారికి సేవకురాలు వీళ్ళంత 64 యోగినులు. వీళ్ళు ఎప్పుడు అమ్మవారు వెనుకనే ఉంటారు. శివుడు ఆదేశం ఏంటంటే అమ్మవారికి ఇంత కూడా ఆమెకి ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా మీరు చూసుకోవాలని వాళ్ళకి వచ్చిన ఆదేశం. వాళ్ళు ఇప్పుడు లైఫ్ లో అది ఫాలో చేస్తారు. అమ్మ ఏం చేస్తుంది అదే చేయాలి వాళ్ళ పని. యోగిని గణాలు అంటారు. యోగిని గణాలు వీళ్ళంతా గణాలు. వీళ్ళందరూ సాత్వికంగా ఉంటారు అనుకోండి యోగినులు.
కానీ వీళ్ళు రాజశేఖర రూపం ధరిస్తారు, వీళ్ళు కోపం వచ్చేస్తుంది. ఉమ్, అమ్మవారికి ఏమైనా ఇన్సల్ట్ చేస్తారు రాక్షసులు ఏమైనా, అప్పుడు వీళ్ళందరూ 64 భైరవీల రూపాలు ధరిస్తారు. ఉమ్, అప్పుడు వాళ్ళు భైరవీలు అవుతారు. ఇంకా వాళ్ళు నేచర్ లో కూడా తిరుగుతూ ఉంటారు. ఉమ్, నేచర్ లో తిరుగుతూ ఉంటారు అంటే వాళ్ళకి కైలాసం నుంచి భూమి నుంచి కైలాసం పోవడం రావడం ఇవన్నీ ఉంటాయి కదా. దాంట్లో అక్కడ వాళ్ళకి నేచర్ వీసా, ఇక్కడ వీసా ఉంది వాళ్ళకి, ఉమ్, నేచర్ వీసా ఆ దేవతలకి దొరికింది కాబట్టి వాళ్ళని ఏమంటే యక్షిణులు అంటారు. 64 యక్షిణులు. ఉమ్, మీరు యక్ష దేవతలు విన్నారు కదా, వీళ్ళే 64 యక్షిణులు అనమాట. ఉమ్, 64 భైరవీలు, 64 యక్షిణులు, ఇంకా మూల సభలో 64 యోగినులు వీరనమాట. ఇది ఏంది, రాత్రి 2 o'clock నుంచి పొద్దుగాల 5 o'clock మధ్యలో ఉన్న పీరియడ్ కి 64 రోజులు డివైడ్ చేసి వీళ్ళు చేస్తారు. ఉమ్, ఎవరు ఏ యోగిని సాధన చేస్తారో ఆయన పీరియడ్ లో ఆయన టైంలో వాళ్ళ మంత్రాలు చెప్పేసి వాళ్ళని సిద్ధి చేసుకుంటారు. ఉమ్, సాధారణ మనిషికి వీళ్ళని సిద్ధి చేసుకునేది పర్మిషన్ లేదు. ఉమ్, వాళ్ళని ఎవరైతే కంప్లీట్ గా గృహస్థ ధర్మం నుంచి దూరం ఉంటారో వాళ్ళే ఉమ్, వీళ్ళ సిద్ధి చేసుకునే పర్మిషన్ అనమాట. వీళ్ళు యోగులు. మళ్ళీ మీకు నార్మల్ గా డే రొటీన్ చెప్పిన తీరుగా మిగతా అన్ని మహావిద్యలు రన్నింగ్ అన్ని జరుగుతాయి. అంటే గురుగారు, ఇప్పుడు మీరు దశ మహావిద్యల్లో అమ్మవారిని ఏ రూపాల్లో ఆరాధిస్తారో చెప్పారు. అంటే దశ మహావిద్యలు 10 కాకుండా 301 అన్నారు కదండి. టోటల్ గా యాక్చువల్ గా దశమా విద్యలు 301 యాక్చువల్ గా. ఇప్పుడు ఒక దగ్గర 25 ఉంటాయి, ఒక దగ్గర 16 రాసి ఉంటాయి. కానీ యాక్చువల్ గా అన్ని గ్రంథాలు కలిపేస్తే 301 వరకు ఇంచుమించు ఉంటది అవి మహావిద్యలు. కానీ దశ మహావిద్యలే అందరు ఋషిమునులు ఫైనల్ చేస్తారు. 10 పెట్టాలి మెయిన్ పెట్టారు కాబట్టి దశ మహావిద్యలు. కానీ మహావిద్యలు వచ్చి 301. 301 సాధన చేసేవాడు ఎవరైనా ఉన్నారు గురుగారు ఇంతవరకు? ఈ దశ మహావిద్యలు చేసేస్తే 301కి చేసినట్టే లెక్క.